ప్రశ్నలు ఏంటివి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎన్ని గంటలున్నాడు? ఒకటి. 3 గంటలకే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు? 2. మూడవది, యేసుక్రీస్తు వారు సమాధిలోనికి ఎందుకు వెళ్ళాడు? ఈ 3 ప్రశ్నలు, దానికి జవాబులు ఏంటో మనం అందరం తెలుసుకొని ఇక్కడ నుంచి మనం అందరం వెళ్ళిపోదాం. మరలా చెబుతున్నాను, మొదటి ప్రశ్న ఏంటమ్మా? యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎన్ని గంటలున్నాడు అన్నది ముందుగా మనం అందరం కూడా ఆలోచిద్దాము. మరి నిన్నటి దినమున మనమందరం కూడా గుడ్ ఫ్రైడేని మనము జరుపుకున్నాం. గుడ్ ఫ్రైడేని ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారని మనం ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తి చనిపోతే మంచి రోజు అని అంటామా, బాధపడతామా? ఆ రోజు అమ్మా బాధపడతాం కదా. మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన ఆ రోజును ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు? ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారంటే, అన్నిటికీ రిఫరెన్స్లు నేను చూపించను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి ఆ పుట్టుక దినము కంటే ఆయన మరణ దినము మేలు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టటం వల్ల మీకు మేలు జరిగిందా? ఆయన మరణించటం వల్ల మనకు మేలు జరిగిందా? దేనివల్లమ్మా? ఆయన చనిపోవటం వల్ల, మన పాపాలను ఆయన తీసివేయటం వల్ల మనకు మేలు జరిగింది. కాబట్టి ఆ పాపాలు తీసివేసిన ఆ రోజునే అది మంచిది, కాబట్టి గుడ్ ఫ్రైడే అన్నారు. రైట్. ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచిస్తున్నాము, యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎన్ని గంటలున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, మరి ఆయన ఎప్పుడు చనిపోయారు, ఎన్ని గంటలు ఉన్నాడు అని మనం చూడగలిగితేనండి, లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త 23వ అధ్యాయము. అమ్మ చాలా ఉంటాయి, దయచేసి ఈ అయిపోయిన తర్వాతనే మనం వెళ్ళిపోదాము. దయచేసి సహకరించవలసిందిగా మనవి చేస్తూ, లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు మనము చదువుకుందాం. అప్పుడు రమారమి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయనో, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఎన్ని గంటలకు ప్రాణం విడిచాడు చెప్పాలమ్మా? ఎన్ని గంటలకమ్మా? యేసుక్రీస్తు వారు 3 గంటలకు తన ప్రాణము విడిచాడు. అంటే 3 గంటలకే ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రాణం విడవాలి? ప్రాణం విడవటం అంటే అదేంటి? 3 గంటలకే ఆయన ప్రాణము ఆయన ఎందుకు తీసుకున్నాడు? నా ప్రశ్న, నేను చెప్పేది అర్థం కావాలి మీకు. 3 గంటలకు యేసుక్రీస్తు వారు తన ప్రాణము ఎందుకు తీసుకున్నాడు? 4 గంటలకు తీసుకోవచ్చు కదండి. ఎందుకంటే ఏమనుందంటే బైబిల్లో, ఆయన ప్రాణముతో ఉండాలన్నా, ఆయన ప్రాణం తీయాలన్నా రోమా సైనికుల్లో చేతిలో లేదు, ఫిలాతు చేతిలో లేదు. ఆ అధికారం అంతా ఎవరి చేతిలో ఉందంటే, ఇంతకుముందు మీరు బైబిల్ రీడింగ్లో మీరు చదివారు. ఏమని చదివారు? ఒక్కసారి చదవండి అమ్మా మాట మళ్ళీ. ఏమని చదివారు ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. అది ఫిలాతు కావచ్చు, అది హేరోదు కావచ్చు, అది రోమా సైనికులు కావచ్చు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. అంటే ప్రాణముతో ఉండాలన్నా, ప్రాణం తీసుకోవాలన్నా ఈ అథారిటీ, ఈ అధికారం అంతా ఎవరి చేతిలో ఉందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి చేతిలోనే ఉంది. అంటే ఇప్పుడు మరి ఆయన చేతిలోనే ప్రాణం తీసుకునే అధికారం ఉన్నప్పుడు 3 గంటలకే ఆయన ఎందుకు తన ప్రాణాన్ని తీసుకున్నాడు?
ఎందుకు ఆయన ప్రాణాన్ని తీసుకున్నాడో మనందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తు వారిని సిలువకు వేసినప్పుడు ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు. అప్పుడు సిలువకు వేసిన తర్వాత ఇక ఏం జరిగిందో మరొక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే మార్క్స్ వార్త 15వ అధ్యాయమో, ఒకసారి అందరం కూడా మార్క్స్ వార్త 15వ అధ్యాయమో 44వ వచనము నుండి దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగెను. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పిలాతుకు తెలిసిందో ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు చెప్పండమ్మా? ఎందుకు ఆశ్చర్యపోతున్నాడంటే, ఎందరినో సిలువకు వేసి చంపిన ఘనత ఎవరిదంటే పిలాతుది. అంటే పిలాతుకి ఏం తెలుసు అంటే, రోమా గవర్నర్ అయిన పిలాతుకి ఏం తెలుసు అంటే, ఏ వ్యక్తిని సిలువకు వేస్తే ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అది పిలాతుకు తెలుసు కనుకనే ఆశ్చర్యపోయి అడుగుతున్నాడు. ఇంతలోనే చనిపోయాడా, ఇంత ఫాస్ట్గా చనిపోయాడా అని ఆశ్చర్యపడుతూ అడుగుతున్నాడు. అప్పుడు 25వ వచనాన్ని కూడా ఒకసారి మనం అందరం కూడా చదవగలిగితే, 25వ వచనం చదవండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, యేసుక్రీస్తు వారిని సిలువకు ఎప్పుడు వేశారు? ఎన్ని గంటలకమ్మా? 9 గంటలకు సిలువకు వేశారు. ఇప్పుడు ఎన్ని గంటలకు తన ప్రాణం విడిచాడు? 3 గంటలకు విడిచాడు. అంటే ఇప్పుడు ఎన్ని గంటలు సిలువ మీద ఉన్నాడు? ఎన్ని గంటలండి? 6 గంటలు యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. మరి ఈ 6 గంటలు ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు? దానికి రీజన్ ఏమై ఉన్నది, దానికి కారణం ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు 6 గంటలు సిలువ మీద ఉన్నాడు అంటే అనేకమైన కారణాలలో ఒక కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ 6 గంటలలో ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలమ్మా? ఏం నెరవేర్చాలి ఆయన? ఈ 6 గంటలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గంటలు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. పాత నిబంధన గ్రంథం, ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు దాన్ని. ఈ పాత నిబంధన గ్రంథమును యేసుక్రీస్తు వారు ఈ 6 గంటల్లో నెరవేర్చాలి. అందుకే ఆయన ఎందుకు వచ్చాడో ఒక రీజన్ మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయమో, మత్తయి సువార్త 5వ అధ్యాయమో 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి అమ్మా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఏమంటున్నాడు అంటే, నేను ధర్మశాస్త్రము నెరవేర్చడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు ఈ శిలువ మీద ఆయన వేలాడుతూ 9 గంటల నుండి ఈ 3 గంటల వరకు ఈ 6 గంటల్లో ఆయన ఏం చేయాలంటే ధర్మశాస్త్రమును నెరవేర్చాలి. అందుకేనండి సిలువలో పలికిన మాటల్లో మ్యాక్సిమం మీరు చూడగలిగితే లేఖనము నెరవేరునట్లు అన్నాడం లేదా? లేఖనము నెరవేరునట్లు అంటే ఆయన 6 గంటలు సిలువ మీద ఎందుకున్నాడయ్యా అంటే ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చాలి. ఆయన ఎప్పుడు బంధించారంటే సుమారుగా ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు బంధించారు. ఇస్కరియోతు యూదా వెళ్ళి ముద్దు పెట్టి అప్పగించారు కదమ్మా. రోమా సైనికులు తెల్లవారుజామున 3 గంటలకు యేసుక్రీస్తు వారిని బంధిస్తే అప్పటి నుంచండి ఎంక్వైరీలు జరిగాయి యేసుక్రీస్తు వారి మీద. కయ్యప్ప దగ్గర తీసుకెళ్లారు, పిలాతు దగ్గర తీసుకెళ్తే ఓహో ఈయన నజరేతు వాడా అని మరలా హేరోదు దగ్గర పంపించారు. మళ్ళీ హేరోదు పిలాతు దగ్గరికి పంపించాడు. ఇలా ఎన్ని ఎంక్వైరీలు ఎదుర్కొన్నాడో మీరు ఆలోచించండి. నిద్రలేదు యేసుక్రీస్తు వారికి. అందులో తలకి ఏంటంటే ముండ్ల కిరీటం పెట్టారు.
ఇప్పుడు మనకు మీరు ఆలోచించండి, ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మీరు ఏదైనా ఆలోచించగలరు. అది ఒకవైపు పెయిన్గా ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మనం దేని గురించి అయినా ఆలోచించగలమమ్మా? దేని గురించి మనం ఆ నొప్పితోనే ఉంటాం మనం. మరి అలాంటిది తలకు ముళ్ళ కిరీటం ఉంది. యేసుక్రీస్తు వారు సిలువలో 6 గంటలు సిలువ మీద ఉన్నాడు. ఆ 6 గంటలు ఆయనకున్న ఆలోచన ఏంటంటే, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చాలి. ఎందుకంటే నేను వచ్చింది ఎందుకంటే ధర్మశాస్త్రము నెరవేర్చడానికి నేను వచ్చాను. అందుకే తర్వాత మీరు చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎప్పుడైతే సిలువలో ఆయన ధర్మశాస్త్రమును ఎప్పుడైతే నెరవేర్చాడో, అందుకే ఆయన ఏమన్నాడు అంటే 6వ మాటగా సమాప్తమైనది అన్నాడు. ఏమన్నాడమ్మా? 6వ మాటగా సమాప్తమైనది అన్నాడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎన్ని గంటలు ఉన్నాడు శిలువ మీద? ఎన్ని గంటలు ఉన్నాడమ్మా? 6 గంటలు ఉన్నాడు. ఒకటి క్లియర్ అయిపోయింది. రైట్, క్లియర్ అయింది కదమ్మా. ఎన్ని గంటలు ఉన్నాడు? 9 గంటలకు సిలువకి వేశారు. తర్వాత 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, ఇప్పుడు మనకు ఆయన ఎన్ని గంటలు ఉన్నాడంటే 6 గంటలు ఉన్నాడు. ఒక ప్రశ్న అయిపోయింది. ఇక రెండో ప్రశ్న, 3 గంటలకే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోవాలి? అంతే కదమ్మా. ఎన్ని గంటలకు చనిపోవాలి? ఎన్ని గంటలకు చనిపోయాడు ఆయన? 3 గంటలకే యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోవాలి అంటే, ఎందుకంటేనండి ఆ 3 గంటలు యూదులకు హోలీ టైం అంటారు దాన్ని. ఏం టైం అంటారు దాన్ని? హోలీ టైం అంటారు. పరిశుద్ధ గడియలు. ఆ టైంలోనే బలులు ఇచ్చేవారు, ఆ టైంలోనే ప్రార్థనలు చేసేవారు యూదులు. ఏ టైంలో అమ్మా? చెప్పండి అమ్మా, ఏ టైంలో అమ్మా? మిట్ట మధ్యాహ్నము 3 గంటలకు. మనమైతే ఏ పనిలో ఉంటామమ్మా? అమ్మా, ఫోను వైబ్రేషన్ ఎంతన్నా మోగని, అవసరం ఉంటే ఆయనే 4 సార్లు చేస్తాడు. తర్వాత లేచి మనం ఇంపార్టెంట్ అయితే చేస్తాం, లేదంటే లేదు. కానీ యూదులు మీరు ఆలోచన చేయగలిగితే 3 గంటలు వాళ్ళకి ఏంటంటే హోలీ టైం అంటారు వాళ్ళకి. ఒకసారి మనం అందరం కూడా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి వచనము. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఎన్ని గంటలకమ్మా? పగలు 3 గంటలకు. అంటే యూదులకు ఈ 3వ గంట అనేది ఏంటంటే అది హోలీ టైం అంటారన్నమాట. పరిశుద్ధ సమయము. ఆ 3 గంటలప్పుడే యేసుక్రీస్తు వారు తన ప్రాణమును విడిచాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు సిలువ వేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ సిలువకేసిన వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా. ఎవరున్నారు? ఎంతమంది సిలువకేశారు? ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు సిలువకేశారు, వెరీ గుడ్, మంచి పని చేశారు. అయితే ఆ వంచకుడు ఏమన్నాడంటే, ఇదిగో ఏం జరుగుతుందంటే, వెళ్ళిన తర్వాత సిలువకు వేసిన తర్వాత ఇదిగో ఏమన్నారు అంటే, నెక్స్ట్ ఏం రాబోతుందంటే వేరే రోజు రాబోతుంది. సిద్ధపాటు దినమున సిలువకేశారు, విశ్రాంతి దినం రాబోతుంది. కాబట్టి అయ్యా సిలువ మీద ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటేనండి, నేను మొన్న సిలువ గురించి చెప్పాను కదమ్మా. ఎందుకంటే ఒకవేళ ఏ వ్యక్తి అయినా సిలువ మీద చనిపోయి ఆ రోజు అయిపోయే వరకు ఉంటే ఆ దేశము అపవిత్రపరచబడుతుంది అని ద్వితీయోపదేశ కాండం 21, 22, 23 వచనాలు మొన్న నేను చెప్పాను మీకు. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు చెప్పాను. అప్పుడు వీళ్ళందరూ కూడా పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మీరు చూడగలిగితే 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము
31 నుండి మనమందరం కూడా చదువుకుంటూ వద్దాం. ఆ దినము సిద్ధపరుచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అప్పటికే చనిపోయాడు అన్న విషయము ఈ పెద్దలకు, ఈ శాస్త్రులకు, ఈ ప్రధాన యాజకులకు తెలియక వెళ్ళిపోయారు. అయ్యా, నెక్స్ట్ మహావిశ్రాంతి దినము, పస్కా పండగ తర్వాత మహావిశ్రాంతి దినం కాబట్టి ఇదిగో దాని మీద వీళ్ళు ఉండకూడదని వెళ్ళి పిలాతును అడిగితే అప్పుడు ఏం చేశాడు మనం చూడగలిగితేనండి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండో వాని కాళ్ళను విరగగొట్టిరి. ఏం చేశారటమ్మా? పిలాతును అడిగారు కదా, పిలాతు సైనికులను పంపించాడు, వెళ్ళండి వాళ్ళ కాళ్ళు మీరు విరగొట్టండి అని. మొత్తం మీద మొదటి వాని కాళ్ళు రెండో వాని కాళ్ళు విరగొట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. 33 వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను అని మనం చదువుకుంటున్నాము. ఆ తర్వాత అండి ఇక యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తు వారు 3 గంటలకి ఆయన ప్రాణం విడిచాడు. ఆయన ఎప్పుడు శిలువ మీద ఉన్నాడమ్మా? ఎన్ని గంటలకు వచ్చాడు శిలువ మీదకి? 9 గంటలకు శిలువకి వేస్తే 3 గంటలప్పుడు ఆయన ప్రాణం విడిచాడు. ఆయనే విడిచాడు, అది గుర్తుపెట్టుకోండి. ఏదో రోమా ప్రభుత్వం వాళ్ళు, రోమా గవర్నమెంట్ సైనికులు ఏదో కొట్టినంత మాత్రం ఆయన ప్రాణం పోవటం కాదు, ఆయనే ప్రాణము విడిచాడు. అయితే మీరు ఆలోచన చేయగలిగితే ఈయన ప్రాణం పోయిందని రోమా సైనికులు కాళ్ళు విరగొట్టలేదు, కానీ ఏం చేశారట? పక్కలో బల్లెముతో పొడిచారు. ఆయన ఎగ్జాక్ట్గా ఆయన రమారమి 3 గంటలకు ఎందుకు చనిపోవాలి అని మనం ఆలోచన చేయగలిగితే ఎట్లాగైనా ఈ రోమా సైనికులు వస్తారు. ఒకవేళ నేను బ్రతికున్నాను అనుకో, ఏం చేస్తారు వీళ్ళు? కాళ్ళు విరగొడతారు. నా కాళ్ళు విరిగాయా అయితే ఏం జరగదంటే, పాత నిబంధనలో జరిగినది ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడదు. పాత నిబంధనలో ఏముంది? అందరూ కూడా చూడండి దయచేసి. ఆ పాత నిబంధనలో ఏముందో చూడగలిగితే సంఖ్యాకాండము 9వ అధ్యాయము, దయచేసి అందరం కూడా సంఖ్యాకాండము 9వ అధ్యాయము 12వ వచనాన్ని అందరము చదువుకుందాం. 9వ అధ్యాయం కట్టడలన్నింటిని బట్టి వారు దానిని ఆచరించవలెను. అంటే పస్కా పండుగలో అది ఏదైతే పశువు ఉందో దాని ఒక్క ఎముక కూడా విరవలదు, అంటే విరిగిపోకూడదు. ఒక్క ఎముక కూడా విరిగిపోకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎవరంటే పస్కా పశువు అయితే ఇప్పుడు ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోకూడదు. మరి విరిగిపోకూడదు అంటే సైనికులు రాకముందే ఈయన ఏమైపోవాలమ్మా? ఈయన ప్రాణం పోవాలి. అందుకే 3 గంటలకు రమారమి 3 గంటలకు యేసుక్రీస్తు వారు ప్రాణం విడిచారు. ఒకవేళ ప్రాణం విడవలేదు అనుకుందాం, రోమా సైనికులు వస్తారు, ఆ తర్వాత వాళ్ళు కాళ్ళు విరగ్గొడతారు. కాళ్ళు విరగ్గొట్టారంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈయన చేసిన శిలువ త్యాగం, ఈయన కార్చిన రక్తం, ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది.
ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి ఒక ఎముక విరిగితే ఈయన చేసిన త్యాగం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఎలాగూ సైనికులు వస్తారు, నా కాళ్ళు విరగ్గొడతారు, కాబట్టి నేనేమైపోవాలంటే 3 గంటలకే నా ప్రాణము నేను విడవాలి అని యేసుక్రీస్తు వారు, దాన్ని హోలీ టైం అంటారు, దాన్ని యూదులకు అది హోలీ టైం. యూదులు ప్రార్థన చేసుకునే ఆ పవిత్ర సమయాన యేసుక్రీస్తు వారు తన ప్రాణము విడిచాడు. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అయినమ్మా? ఎన్నయ్యమ్మా? 2 ప్రశ్నలు అయిపోయా? మొదటిది ఏంటిదమ్మా? మొదటిది, యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎన్ని గంటలు ఉన్నారు? చెప్పండి అమ్మా, ఎన్ని గంటలు ఉన్నారు? 6 గంటలు ఉన్నారు. ఇప్పుడు 3 గంటలకి ఎందుకు ప్రాణం విడవాలి? ఎందుకంటే ఈ సైనికులు వచ్చి ఆయన కాళ్ళు విరగొడతారు. ఆయన కాళ్ళు విరగొట్టాడంటే ఈయన చేసిన త్యాగం అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఆయన ముందే ప్రాణం పోగొట్టుకున్నాడు. అందుకే తన ప్రాణాన్ని విడిచాడు. అందుకే 3 గంటలకే ఆయన తన ప్రాణమును విడిచాడు. ఎప్పుడైతే ఆయన దేహము చనిపోయిందో దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. ఆయన దేహం చనిపోయింది, దేవాలయపు తెర చినిగిపోయింది. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలేమా? 2 అయిపోయినాయి కదా. మూడోది ఏంటమ్మా? యేసుక్రీస్తు వారు సమాధిలోనికి ఎందుకు వెళ్ళాడు? ఈ 2 అర్థమైనాయి అనుకుంటున్నాను నేను. ఎవరన్నా అడిగితే చెప్తారమ్మా? ఉందంటే మా పాస్టర్ గారు ఫోన్ చేసి అడుగుతానంటారా? ఎవరన్నా అడిగితే మనం సమాధానం చెప్పాలి. ఓకేనా? రైట్. ఇక 3వ ప్రశ్నలోనికి ఆలస్యం చేయకుండా వెళ్దాము. యేసుక్రీస్తు వారు సమాధిలోనికి ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే, ఇది ఎందుకు అడుగుతున్నామంటే, యేసుక్రీస్తు వారిని మీరు దేవుడు అంటున్నారు. ఆయన ఒకవేళ దేవుడైతే శిలువ మీద నుంచి డైరెక్ట్గా మహిమా శరీరముతో పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా. మరి దేవుడు అంటున్నారు, మరి 3 మేకులు పీక్కోలేనివాడు, మరి పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళనివాడు, ఆయన మనకులాగానే సమాధిలోనికి ఆయన ఎందుకు వెళ్ళాడు? ఏమైనా కారణం ఉందా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒకవేళ డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళలేడమ్మా? అంత శక్తి ఉందా లేదా ఆయనకి? అమ్మా, ఉందా లేదా? డైరెక్ట్గా దేవుడు ఆయన్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవచ్చు. కానీ ఎందుకు ఆయన మనకులాగా చనిపోయిన తర్వాత ఆయన సమాధిలోనికి ఎందుకు తీసుకొని వెళ్ళారు? సమాధిలో పాతి పెట్టారా? సమాధిలో పెట్టారా ఆయన్ని? ఏం చేశారమ్మా? ఆయన్ని కేవలం పెట్టారు, పాతి పెట్టలేదు ఆయన్ని. ఓకేనా? రైట్. ఇప్పుడు సమాధిలోనికి యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళారు? ఆయన డైరెక్ట్గా ఒకవేళ దేవుడైతే డైరెక్ట్గా శిలువ మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా మహిమా శరీరాన్ని ధరించుకొని అని అంటే, ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే, ఆయనే మనం చూడగలిగితే పేతురు గారు చెబుతున్నారు. 1 పేతురు పత్రిక, ఒకసారి అందరూ కూడా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే యేసుక్రీస్తు వారు మనకి ఏం చూపించారటమ్మా? ఒక మాదిరి. ఏంటా మాదిరి? ఒకవేళ మీరు లేడీస్ ఏమైనా టైలరింగ్కి వెళ్ళారనుకోండి అమ్మా, టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళారనుకోండి. ఇప్పుడు మీకు కట్ చేయటం రావటం లేదు, కుట్టడం రావటం లేదు. ఇప్పుడు అక్కడ నేర్పించేటోళ్ళు ఏం చేస్తారమ్మా? నేర్పించే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఎలా కట్ చేయాలో, అలాగే ఎలా కుట్టాలో నేర్పిస్తారు. అంటే ఇప్పుడు మీకు మాదిరి ఎవరు? టైలరింగ్ నేర్చుకున్నాం, ఆమె నేర్చుకుంది కనుక మీకు ఏం చేస్తుందామా? నేర్పిస్తుంది. ఒక మెకానిక్ కానివ్వండి ఎలా రిపేర్ చేయాలో నేర్పిస్తాడు. నేర్చుకునే వాడికి ఆయన ఎవరైనా ఒక మాదిరి. అలాగే ఒక వంట ఆయన ఉన్నాడు అనుకోండి. ఈ వంటలో భలే ఉంటుంది అమ్మాయి. అది ఈ వంటలో ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఏదన్నా అందులో ఏదైనా వేయాలనుకోండి, వెంటనే అక్కడ ఉన్న అసిస్టెంట్ ఏం అరే ముందు అది వెళ్ళి తెపో అంటాడు. అది వెళ్ళి తెచ్చే అంతా నేను వేసి అన్నీ వేసేస్తాడు. ఎందుకు చెప్పండి అమ్మా? ఎందుకు చెప్పండి? నేర్చుకుంటాడు. ఒకరోజు నేను కూడా వంట మా దగ్గర చేస్తూ ఉంటే, మనకి గంటలు పట్టుకొని మనకి ఏడొస్తుందమ్మా, మన స్టైల్లో మనం తిప్పుతూ ఉంటే, అలా కాదు, ఇక ఇలా పట్టుకొని ఇలా అనాలట. అంటే వంట నేర్చుకోవాలన్న దానికి కూడా ఒక ఆయన
మాదిరి. అలాగే ఒక డాక్టర్స్ కూడా మీరు చూడగలిగితే జూనియర్ డాక్టర్స్కి ఆపరేషన్ ఎలా చేయాలో సీనియర్ డాక్టర్స్ నేర్పిస్తారు. మాదిరి. అయితే యేసుక్రీస్తు వారు మనకి ఎందులో మాదిరి అంటే, నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలో ఆయన మనకు మాదిరి. ఎలా బ్రతకాలో మనకు మాదిరి. మరి ఆయన డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే మహిమ శరీరంతో ఆయన పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ ఆయన ఎందుకు సమాధిలోనికి వెళ్ళాడు? సమాధిలోనికి వెళ్ళడానికి గల రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే పేతురు గారు అంటున్నారు, మీకు మాదిరి. ఎందుకంటే మానవ జీవితాలు మరణించగానే ప్రతి మనిషి సమాధిలోనికి వెళతాడు గనక యేసుక్రీస్తు వారు కూడా మనకొక మాదిరి చూపించాడు. ఇంతకీ ఎందుకు వెళ్ళాడు ఆయన? ఒక ఫ్యామిలీ వెళతా ఉంటే ఒక పెద్ద గుంట వాళ్ళకు అడ్డుగా వచ్చిందమ్మా. ఒక పెద్ద గుంట వాళ్ళకు అడ్డుగా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు అందులో ఉన్న తండ్రి జంప్ చేయగలడు. తండ్రి ఏం చేయగలడమ్మా? జంప్ చేసి అటు దాటగలడు. కానీ పిల్లలు దాటలేరు. పిల్లలు ఆ పెద్ద గుంట నుండి జంప్ చేయలేరు. వీళ్ళు జంప్ చేస్తే అందులో పడిపోతారు. కానీ తండ్రి మాత్రం జంప్ చేసి అటు వెళ్ళగలడు. ఇప్పుడు ఈ తండ్రి ఏమని ఆలోచిస్తాడు చెప్పండి? మీరు ఎలాగైనా రండిరా బాబు, నేనైతే దునికేసి వెళ్ళిపోతానంటాడా? లేదంటే పిల్లల కోసము జంప్ చేయవలసిన వాడు వాళ్ళని ఆ పక్క నుండి తీసుకొస్తాడా? ఏం చేస్తాడమ్మా? ఆ గుంట పక్క నుండి పిల్లలను తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఈయన జంప్ చేయగలడు, దాటగలడు. కానీ ఎవరి కోసం దూకలేదు? పిల్లల కోసం దూకలేదు. ఇది ఎంత నిజమో ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఎందుకు వెళ్ళలేదంటే మన కోసమో, తన కోసం. ఎందుకంటే ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే సమాధిలోనికి వెళ్ళాలి. మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు సమాధిలోనికి వెళ్ళి తిరిగి వచ్చాడా? సమాధిలో ఉండిపోయాడా అమ్మా? సమాధిలో అందులోనే ఉండిపోయాడా? మళ్ళీ వచ్చాడా? ఆయన సమాధిలో నుండి తిరిగి వచ్చాడు. ఆ మధ్య కరోనా టైంలో, ఎందుకంటే ఒకళ్ళింటికి ఒకరు రాలేదు కదమ్మా, ఆ టైంలో రాకపోయేసరికి ఇదిగా వాళ్ళ ఫ్యామిలీలో పలానా ఆయన చనిపోయాడని ఆయన ఫోటో పెట్టారు, దినాలు చేశారు, అన్నీ చేశారు, 10th డే అన్నీ చేశారు. చేసిన తర్వాత 4 రోజులకి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు బాధ ఉంటుంది అమ్మ. ఇప్పుడు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు కూడా సమాధిలోనికి వెళ్ళి అక్కడే ఉండిపోలేదు, ఆయన తిరిగి వచ్చాడు. మరి ఆయన ఎందుకు మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎందుకు సమాధిలోనికి వెళ్ళాడు అంటే, ఇంతకీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలియాలి. ఏం జరిగిందో ఒక్కసారి మనం అందరం కూడా చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము నుండి మనమందరం కూడా 53వ వచనం వరకు గల వాక్యాలు చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఆయనే విడిస్తాడు. ఆయన ప్రాణం ఎవ్వరు తీయలేరు. ఓకేనామా? రైట్. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఎందుకంటే ఆయన శరీరము చనిపోయింది, దేవాలయము 2గా చీలిపోయింది దేవాలయము. ఆ తెర చీలిపోయింది, దేవాలయపు తెర 2గా చీలిపోయింది. తర్వాత చూడండమ్మా, భూమి వణికెను. భూమి వణకటం అంటే ఏంటమ్మా? యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. ఎర్త్క్వేక్స్ అంటాం కదా, భూకంపం వచ్చింది. ఆ భూమి వణికెను, బండలు బద్దలాయెను. బండలంటే అమ్మా, బండలంటే కొండలు. కొన్ని ప్రాంతాల్లో కొండలు ఏమంటారమ్మా? బండలు అంటారు. ఈ కొండలు బద్దలైపోయాయి. ఏం జరిగిందమ్మా? సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, అంతకుముందు బ్రతికిన నీతిమంతులు ఉన్నారు కదా, అంతకుముందు బ్రతికిన పరిశుద్ధులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా లేచి
పరిశుద్ధ పట్టణములోనికి వెళ్ళారు. అమ్మ ఎలా ఉంటుంది చెప్పండి? ఈ చనిపోయిన నీతిమంతులందరూ లేచి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేము చనిపోయిన వారందరూ లేచి వస్తే ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుందమ్మా? ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి మన ఇంటికి వచ్చి మంచం మీద కూర్చుంది సువార్త అమ్మ అన్నాడు అనుకోండి, అమ్మ ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు ఇక్కడ కూడా చనిపోయిన నీతిమంతులు, అంతకుముందు చనిపోయిన పరిశుద్ధులు అందరూ కూడా లేచి అనేకులకు అగపడిరి, అంటే అనేకులకు కనిపించారు. ఇదిగో మీరు చంపిన యేసు ఆయన బ్రతికున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఒకసారి యోహాను సువార్తలోని కూడా వద్దామమ్మ. యోహాను సువార్తలోనికి మనం అందరం కూడా వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఎందుకు వీళ్ళందరూ లేచారని మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 చదువుకుందామా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు చెబుతున్నాడు, ఒక కాలము వచ్చుచున్నది. అది ఏ కాలం అంటే ఎప్పుడంటేనన్నా 25వ వచనాన్ని చదువుకుందామమ్మ. 25వ వచనం చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని వినువారందరూ జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఆ కాలం రాబోతుందని చెబుతూ తర్వాత ఇప్పుడు చదవండి అమ్మా 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడే, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఒక కాలము వచ్చుచున్నది. అందరూ బయటికి వస్తారండి. అందరూ కూడా బయటికి వస్తారు. ఎందుకయ్యి అందరూ బయటికి వస్తారంటే, నీతి చేసిన నీతిమంతులైతే, నీతిగా బ్రతికిన నీతిమంతులైతే ఎక్కడికి వెళ్తారంటే జీవ పునరుత్థానములోనికి వెళతారు. ఒకవేళ అనీతిమంతులు అవిధేయులైతే తీర్పు పునరుత్థానములోనికి వెళతారు. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, మరి ఎందుకు యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయన సమాధిలోనికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు మనుషులు చనిపోయి ఎందుకు సమాధిలోనికి వెళుతున్నారు అంటే, మరి కీర్తనకారుడు కూడా ఒక మాట చదవగలిగితే కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 90వ అధ్యాయము 3వ వచనము. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడే ఏం చేస్తున్నాడు అంటే మనుషులను మంటికి మార్చుచున్నాడు. మంటికి మార్చుచున్నాడా, మంటిలో కలుపుతున్నాడా? ఏమనుందమ్మా అక్కడ? మట్టికి మార్చుచున్నాడని ఉందా, మట్టిలో కలుపుతున్నాడని ఉందా? ఏమనుందమ్మా? కలపటము మార్చటము ఈ రెండు వేరా ఒకటేనమ్మా? ఈ రెండు, మార్చటం వేరు, కలపటం వేరు. ఇప్పుడు పాలున్నాయి అనుకోండి, పాలల్లో నీళ్లు కలపొచ్చు, కానీ నీళ్లను పాలగా మలచొచ్చా? అర్థమైంది కదమ్మా ఎంత తేడా ఉందో? మలచటం వేరు, కలపటం వేరు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా దేవుడే మనుషులను మట్టికి మార్చుచున్నాడు. దేవుడే మనుషులను మట్టికి మార్చుచున్నాడు. ఎందుకు మట్టికి మార్చుచున్నాడు? చాలామంది తెలియక ఏమనుకుంటారంటే మట్టిలో కలిసిపోయాడు అంటారు. మట్టిలో కలిసిపోవటం వేరు, మట్టికి మార్చటం వేరు. ఎందుకు మారుస్తున్నాడు? అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు సమాధిలోనికి వెళ్ళాడు అని ఏమైనా అర్థం చేసుకుంటున్నారంటే ఏం అర్థం చేసుకోవటం లేదు. ఏమంటున్నారంటే చనిపోగానే 2వ రోజండి, 3వ రోజండి, 5వ రోజండి, 10వ రోజండి ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైపోతున్నారు. కానీ అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు సమాధిలోనికి వెళుతున్నాడు? అసలు సమాధిలో ఏం జరుగుతుంది?
అసలు ఎందుకు దేవుడు మనుషులను మంటికి ఎందుకు మారుస్తున్నాడు అంటేనండి, మన దేశంలో టమాటాలు ఎక్కువగా పండుతాయి. మన దేశంలో టమాటాలు ఎక్కువ పండుతాయి. ఇప్పుడు ఈ టమాటాలు అలాగే మీరు ఇప్పుడు మార్కెట్లోనికి వెళ్ళి తెచ్చుకున్నారనుకోండి, ఒకవేళ అవి నిల్వ ఉండాలంటే ఎన్ని రోజులు ఉంటాయండి? మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం రోజులు, ఒక 10 రోజులు అనుకుందాం. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు. ఈ టమాటాలని గనక సాసుగా మీరు చేశారనుకోండి, సాసుగానో సూపుగానో మీరు చేశారనుకో, ఒకవేళ సాసుగా చేసిన అప్పుడు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఒక 6 నెలలు, ఒక సంవత్సరం అనుకుందాం. అదే టమాటాలను దాన్ని పౌడర్ చేసి దాన్ని సూపు చేశారనుకోండి, అది కొన్ని సంవత్సరాలు నిలువ ఉంటుంది. ఒక పచ్చడి కానివ్వండి, అది ఒకవేళ టమాటాలను పచ్చడిగా మలిస్తే అది కొన్ని నెలవ నిలువ ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనుషులను మట్టికి మారుస్తున్నాడు. మనుషులను మట్టికి ఎందుకు మారుస్తున్నాడంటే, ఎవరు చనిపోయినా అతని యొక్క దేహము సమాధిలోనికి వెళ్ళాలి. ఎందుకంటే సమాధిలో ఏదో రహస్యం ఉంది, సమాధిలో ఏదో జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, కానీ డైరెక్ట్గా వెళితే సమాధిలో ఏదో జరగాలి, అది పోతుంది. అది యేసుక్రీస్తు వారికి ఇంతకీ ఏం జరుగుతుంది? సమాధిలోనికి వెళితే ఏం జరుగుతుందంటే, యెషయా గ్రంథము, అందరూ కూడా యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, దయచేసి 26వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం చదువుకుందామమ్మా. 26:19 అందరు కూడా వినండి అమ్మా. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మట్టిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును అంటున్నాడు. ఎందుకు మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు సమాధి చెయ్యాలి అంటే, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చెయ్యును. ఏం చేస్తుందటమ్మా? భూమికి ఉన్న శక్తి ఏంటంటే సమాధిలోనికి వెళ్ళిన వారిని సజీవులుగా చేస్తుంది. సజీవులుగా చెయ్యటం అంటే సమాధిలోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరి మీదకి ఏమొస్తుందంటే ఒక అక్షయ దేహమును వస్తుంది. అక్షయ దేహము, ఈ యొక్క దేహం మీదకి ఏమొస్తుందంటే అక్షయ దేహాన్ని ఇచ్చేది ఏంటంటే భూమి అంటున్నాడు. ఏ దేహం రావాలమ్మా దీని మీదకి? సమాధిలోనికి వెళ్ళిన వారికి ఏం దేహం రావాలి? అక్షయ దేహం రావాలి. ఆదామవ్వలు మరి పాపం చెయ్యకముందు ఏ దేహంతో ఉన్నారంటే అదే దేహం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమిలో నుంచి వచ్చింది. అంటే భూమిలో ఏముందంటే, భూమి తన పని ఏంటంటే ప్రేతలను సజీవులుగా చెయ్యాలి. ఎలా చేస్తుందంటే, ఇదిగో అక్షయ దేహాన్ని మనకిచ్చేదే ఈ భూమి. అందుకే మంటికి ఎందుకు మారుస్తున్నాడంటే, ఆ మట్టి చేయవలసిన పని ఏంటంటే అక్షయ దేహము ప్రతి మనిషికి ఇవ్వాలి, అక్షయ దేహం ఇవ్వాలి. అందుకేనండి ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందని చెబుతున్నారంటే సైంటిస్టులు, 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది ఈ భూమి పుట్టి అంటున్నారు. అంత శక్తి ఉంది ఈ భూమికి. ప్రేతలను సజీవులుగా చేసే శక్తి ఈ భూమికి ఉంది. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి మీదికి, ఆ దేహం మీదికి ఇదిగో అక్షయ దేహం రావాలి, పరలోకము నుండి మహిమ దేహం రావాలి. అప్పుడు ఈ 2 దేహాలు అటాచ్ అవ్వాలి, మెర్జ్ అవ్వాలి. అప్పుడు ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళగలడు. అందుకే కొరంథీ పత్రికలో ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, మొదటి కొరంథీ పత్రిక, ముగింపులోనికి వచ్చేసాం. మొదటి కొరంథీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు 15వ అధ్యాయము 42వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అంటే అక్షయమైన శరీరముగా అది ఎక్కడ తయారవుతుంది? అది ఎవరిస్తారు? ఎవరిస్తారమ్మా? అది భూమి. మర్చిపోకండి, భూమి ఈ యొక్క క్షయమైన దేహం మీద దాన్ని ఏం చేస్తుందంటే అక్షయమైన శరీరముగా మార్చేది
భూమి భూమి అంటున్నాడు. రైట్. ఇప్పుడు అక్షయ దేహముగా మారిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే దీని మీదకి ఏం రావాలంటే మరొక శరీరము రావాలి. అది ఏంటో మీరు చూడగలిగితే కొరంథీలకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. చదవండమ్మా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారిగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అంటే ఇప్పుడు ఈ దేహం మీదకి అక్షయ దేహం వచ్చిన తర్వాత పరలోకము నుండి మహిమ దేహము రావాలి. అప్పుడు ఈ 2 దేహాలు అటాచ్ అయిన తర్వాత ఎక్కడికి వెళతారంటే వాళ్ళు పరలోకానికి వెళతారు. అర్థమైంది కదమ్మా. యేసుక్రీస్తు వారు సమాధిలోనికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన దేహం మీదకి ఏ దేహం రావాలమ్మా? అక్షయ దేహము రావాలి. ఆయన దేహం మీదకి అక్షయ దేహం వచ్చింది, పరలోకములో నుండి మహిమ దేహం వచ్చింది. ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారే కానివ్వండి, ఒకవేళ మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరైనా కూడా ఒకవేళ మనం సమాధిలోనికి వెళ్ళకపోతే మనకేమి రాదంటే అక్షయ దేహము రాదు. అక్షయ దేహం రాకపోతే దాని మీదికి మహిమ దేహం రాదు. దాని మీదికి మహిమ దేహం రాకపోతే మనము పరలోకానికి వెళ్ళము. కాబట్టి పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళేటివి ఏంటంటే ఈ దేహం మీదకి అక్షయ దేహం రావాలి, దాని మీదకి మహిమా దేహం రావాలి. ఆ మహిమా దేహముతో అప్పుడు మనము పరలోకానికి వెళ్ళిపోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోలేక కాదు. కానీ ఆయన మట్టిలోనికి సమాధిలోనికి ఆయన ఎందుకు వెళ్ళాలి అంటే సమాధిలో ఈ యొక్క క్షయమైన దేహం మీదికి అక్షయమైన దేహము రావాలంటే ఖచ్చితంగా సమాధిలోనికి వెళ్ళాలి. అలాగా ఆయన మహిమ దేహముతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఆయన పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇక మరి ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద, ఆ తర్వాత ఏం జరిగింది, ఈ 40 దినాలు ఏం జరిగిందో రేపటి దినాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. రేపటి దినం అద్భుతంగా మనం విందాము. ఏ రోజు చనిపోయాడు, ఆయన ఏ రోజు లేచాడు, ఇవన్నీ కూడా రేపటి దినాన మనం అందరం కూడా విందాం. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు చెప్పానమ్మా? మొదటిది ఏంటిదమ్మా? యేసుక్రీస్తు వారు ఎన్ని గంటలు శిలువ మీద ఉన్నాడు? 6 గంటలు ఉన్నాడు. తర్వాత ఎందుకున్నాడు 6 గంటలు అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ఆయన శిలువ మీద ఉన్నాడు. అందుకే శిలువలో లేఖనము నెరవేరినట్లు అన్నాడు. రెండో ప్రశ్న, 3 గంటలకే ఎందుకు చనిపోవాలంటే రోమా సైనికులు వస్తారు, కాళ్ళు విరగ్గొడతారు. ఇప్పుడు కాళ్ళు విరగ్గొడితే ఈయన పస్కా పశువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈయన చేసిన యాగం అంతా కూడా ఏమైపోతుంది? అది ఫెయిల్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు రాకముందే 3 గంటల సమయంలోనే ఈయన ఏం చేశాడంటే తన ప్రాణమును ఆయన విడిచాడు. ఇక మూడవది ఏంటంటే సమాధిలోనికి ఎందుకు వెళ్ళాడు అంటే అక్షయ దేహం రావాలి, దాని మీదకి మహిమ దేహం రావాలి అంటే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా సమాధిలోనికి వెళ్ళాలి. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో